ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు అల్లు అర్జున్ను బలి చేశాయి. అందరూ అతన్నే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తంగా అతన్ని సైడ్ చేసేసింది. ఇటు చూస్తే తను ప్రచారం చేసిన వైసీపీ కాకుండా టీడీపీ కూటమి విజయం సాధించింది. మెగా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడం లేదు కాబట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ఖచ్చితంగా అల్లు అర్జున్ మూవీని టార్గెట్ చేస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే సినిమాను ఆగస్ట్ నుంచి డిసెంబర్ 6కు పోస్ట్పోన్ చేశారు. అప్పుడైతే కాస్త వేడి తగ్గుతుంది, తమ సినిమాను అందరూ చూస్తారు అనేది మేకర్స్ ఫీలింగ్. కానీ వాళ్ళు మాత్రం సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, అందుకే పోస్ట్పోన్ చేశామంటున్నారు. ఈ రెండిటిలో నిజం సంగతి అలా ఉంచితే ఇప్పుడు పోస్ట్పోన్ అయిన పుష్పను వెంటాడుతూ బాలయ్య రాబోతున్నాడు. ఎస్, పుష్ప 2 రిలీజ్ డేట్ కే బాలయ్య సినిమా విడుదల కాబోతోందట. కొన్నాళ్ళుగా టాప్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ డిస్ట్రిబ్యూటర్స్ కు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిలా మారాయి. అన్ని చూసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. ఆ మేరకు మిగతా మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నాయి. తీరా చూస్తే వీళ్ళు సడన్ గా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. దీంతో మొత్తం లైనప్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ మధ్యలో చిన్న సినిమాలే ఎక్కువగా నలిగిపోతున్నాయి. కొన్నిసార్లు మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా లాస్ అవుతున్నాయి. అలా చూస్తే ఇప్పుడు పుష్ప 2 పోస్ట్పోన్ కావడం పెద్ద గందరగోళానికి దారితీస్తోంది. ఆగస్ట్ 15 నుంచి వీళ్ళు డిసెంబర్ కు వెళ్లారు. కట్ చేస్తే అప్పటికే అక్కడ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. అయితే పుష్ప 2ను టార్గెట్ చేస్తూ బాలయ్య కూడా రాబోతున్నాడట. అఖండ మూవీ డిసెంబర్లోనే వచ్చి అఖండ విజయం సాధించింది. అదే సెంటిమెంట్ గా ఇప్పుడు తన 109వ సినిమాను కూడా డిసెంబర్లోనే విడుదల చేయాలనుకుంటున్నాడట బాలయ్య. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అంతకు ముందులా రెగ్యులర్ బాలయ్య తరహా సినిమాల్లా కాకుండా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అనే టాక్ ఉంది. రీసెంట్ గా వచ్చిన 2 ఆడియో గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే భగవంత్ కేసరి టైప్ లో బాలయ్యకు హీరోయిన్ కూడా ఉండదంటున్నారు. బాబీ ఇంతకు ముందు మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీలో చిరంజీవిని అతను చూపించిన విధానం చాలా మందికి విపరీతంగా నచ్చింది. వింటేజ్ మెగాస్టార్ ను చూపించాడని ప్రశంసలు కూడా వచ్చాయి. ఇప్పుడు బాలయ్యను కూడా అలాగే ప్రెజెంట్ చేస్తే అంతకు మించిన విజయం అందుకోవచ్చు. మొత్తంగా బాలయ్య సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ రిలీజ్ అంటే చాలా టైం ఉంది. అందుకే పర్ఫెక్ట్ మూవీతోనే వస్తారనుకోవచ్చు. అయితే డిసెంబర్ 1st వీక్ లో పుష్ప 2 టైంకి ఈ మూవీని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారనే న్యూస్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. ఒకవేళ బాలయ్య సినిమా ఖచ్చితంగా అదే డేట్ కు వస్తే బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండదు. మరి పుష్పరాజ్ వర్సెస్ బాలయ్య వార్ లో విన్నర్ ఎవరు అవుతారో వేరే చెప్పక్కర్లేదేమో.